ఏం చేయమంటారు? మిగతా వాళ్ళు ఒప్పుకోరు, వీళ్ళు మాట్లాడరు. కాబట్టి మెత్తగా ఉంటే వత్త బుద్ధి అవుతుంది కదా, గిల్ల బుద్ధి అవుతుంది కదా, గిచ్చ బుద్ధి అవుతుంది కదా. కాబట్టి మేము కూడా అదే చేస్తున్నాం అంటున్నారు. కాబట్టి మనం ఆలోచన చెయ్యాలి. ఓ ధనవంతుడు దారి వెంట వెళ్తూ ఉన్నాడు. 5 నిమిషాలు. ఓ ధనవంతుడు దారి వెంట వెళ్తూ ఉన్నాడు. పెద్ద సమూహాన్ని చూశాడు వీధి ప్రక్కన. ఏమిటి అంటే చిలుక్కి వేలం జరుగుతుంది అన్నారు. చిలుకేమిటి, వేలం ఏమిటి అంటే ఇది మాట్లాడే చిలుక అన్నారు. మాట్లాడే చిలుక అయితే ఏది చూద్దామని చెప్పి కారు ప్రక్కన ఆపమని చెప్పి డ్రైవర్కి చెప్పి వీడు కూడా వేలంలోకి వెళ్ళాడు. దాన్ని చూసి ముచ్చటపడ్డాడు. అందరితో పాటు తాను కూడా వేలం పాడాడు. 5,000, 10,000, 20,000, 30,000, 40,000, 50,000, 60,000, 65,000, 70,000 పాడాడు. సార్ 70,000కి చిలుకను కొన్నాడు, చేతిక్కించుకున్నాడు. అందరూ చప్పట్లు కొట్టారు, జయ జయధ్వానాలు పలికారు. చిలుకను పట్టుకొని కారులో కూర్చున్నాడు. కారు వెనక్కి తిప్పుకున్నాడు. ఇంటికి వెళ్ళాడు. 10 మనిషి ఎదురుగా వస్తుంటే పిలిచాడు, ఈ చిలుకను తీసుకెళ్ళి మీ అమ్మకి ఇవ్వు, మీ అమ్మగారికి ఇవ్వు, సాయంత్రం వచ్చి మాట్లాడుతాను అన్నాడు. సాయంత్రం రావడం ఆలస్యమైంది. ఆకలి మీద ఉన్నాడు, అలసిపోయి ఉన్నాడు. వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఏమైనా ఆకలి అవుతుంది, ఏమన్నా తీసుకురా అన్నాడు. ఆవిడ అన్నం తీసుకుని వచ్చింది, కూర తీసుకుని వచ్చింది, వడ్డించింది, కలుపుకున్నాడు, తింటున్నాడు. ఆహా, ఏది ఏమైనా కూర చెయ్యాలంటే నీ తర్వాతేనో అన్నాడు. మసాలా ఎంత దట్టిస్తే కూర బాగుంటుందో అటు ఎక్కువ కాకుండా ఇటు తక్కువ కాకుండా నువ్వు చేసినట్టుగా ఎక్కడా ఉండదు. నిజం అన్నాడు. ఇంతకీ ఏం కూర అన్నాడు. ఇంకేం కూర? చిలుక కూర అన్నాడు. చిలుకని ఎలా కూర చేశావే అన్నాడు. అంతకుముందు నువ్వు బాతుని తెచ్చిచ్చినప్పుడు బాతుని ఎలా కూర చేశాను, కోడిని తెచ్చిచ్చినప్పుడు కోడిని ఎలా కూర చేశాను, లేదా పావురాన్ని తెచ్చిచ్చినప్పుడు వాటిని ఎలా కూర చేశాను, అలానే చిలుకను కూడా కూర చేశాను. గడ్డిదానా, తెలివి తక్కువ దానా, అది 70,000, దాన్ని ఎలా కూర చేశాను? 70,000 చిలుక. చిలుక ఎక్కడైనా 50 రూపాయలకు దొరుకుతుంది, 100 రూపాయలకు దొరుకుతుంది. మరీ పిచ్చోడైతే 500 కొంటాడు. నీలాగా 70,000 పెట్టుకునేవాడు. తెలివి తక్కువ నాదా, నీది. మా అమ్మ వాళ్ళని అడుగు, నా తెలివితేటలు అంత గొప్పగా ఉంటాయి. కానీ అది మాట్లాడే చిలుకే. అది మాట్లాడుతుందా? నీకేదో పిచ్చి పట్టింది. మాట్లాడేదైతే రెక్కలు విడిచి అలా పట్టుకున్నప్పుడు, ఈ చేతిలో చాకు తీసుకున్నప్పుడు, దాన్ని బల్ల మీద పెట్టినప్పుడు, దాని గొంతు మీద కత్తి పెట్టి ముందుకి వెనక్కి పరా పరా కోస్తున్నప్పుడు విలవిలా గిలగిలా కొట్టుకుంటుంది. కానీ అమ్మా నన్ను చంపొద్దమ్మా, నన్ను చంపొద్దమ్మా అని ఒక్క మాట అంటే బతికిపోయి ఉండేది కదూ. నువ్వేమో మాటలు వచ్చు అంటున్నావు. అంత కష్టంలో కూడా మాట్లాడని దానికి ఇంకా మాటలు వచ్చని నన్ను ఎట్లా నమ్మమంటావు? సరే, చిలుక కథ ప్రక్కన పెడితే ఈ దేశంలో 100 కోట్ల చిలుకలు ఉన్నాయి. వీటికి మాట్లాడటం చేత కాదు. ఈ చిలుకల పేరు హిందువులు. దేవాలయాలు కూర్చున్నా మాట్లాడరు, సరస్వతీదేవిని నగ్నంగా చిత్రీకరించినా మాట్లాడరు, చెప్పుల మీద చిత్రాలు వేసినా మాట్లాడరు, టిష్యూ పేపర్ మీద దేవతా బొమ్మలు ముద్రించినా మాట్లాడరు. దేవాలయానికి కష్టం వచ్చినా మాట్లాడరు, తన సమాజానికి కష్టం వచ్చినా మాట్లాడరు. సామాజిక స్మగ్లర్లు, వైశ్యులు అని పుస్తకాలు ముద్రించినా మాట్లాడరు. ఈ చిలుకలని మార్చడం కోసం మాట్లాడే శక్తి మాకు ఉంది. కేవలం మాట్లాడటం కాదు, అవసరమైతే పోట్లాడతాం, పోరాడతాం, మా ధర్మాన్ని నిలబెట్టుకుంటాం అనేటువంటి శక్తిని జాగృతం చేయటం కోసం. ఒకసారి పిల్లవాడు పెన్సిల్ పోగొట్టుకుంటే రెండోసారి కొని పెట్టవచ్చు, రెండోసారి పోగొట్టుకుంటే మూడోసారి కొని పెట్టవచ్చు. పదే పదే పోగొట్టుకుంటుంటే ఎందుకు పోగొట్టుకుంటున్నాడో ఆలోచన చెయ్యాలి. పోగొట్టుకుండా నిలబెట్టుకునే విధంగా వాడిని తీర్చిదిద్దాలి. ఈ దేశాన్ని పిడికెడు మంది పొట్ట చేత పట్టుకొని సముద్రం వెంట నడిచినటువంటి వారు ఈ దేశాన్ని 1000 ఏళ్ళు పరిపాలన చేశారంటే 30 కోట్ల మంది ప్రజలు సర్వశక్తివంతులు, అన్ని రకాల సంపదలు ఉన్నాయి. ఈ దేశంలో రతనాలు రాసులుగా వీధులలో పోసిపోయి అమ్మినటువంటి చరిత్ర ఉంది. ఇంత సంపద ఉంది, ఇంత శక్తి ఉంది.
అయినా 30 కోట్ల మంది 100 మంది చేతిలో బానిసలయ్యారు అంటే ఈ చిలుకలాగా బ్రతుకుతున్నారు. మీరు చిలుకలు కాదు, మీరు పులులు, మీరు సింహాలు, మీరు అని గుర్తు చేయడం కోసమే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించింది. డాక్టర్ జీ దేహానికి కాదు దేశానికి వైద్యం చేయాలి అని చెప్పి 100 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన వైద్యం ఈ 100 ఏళ్లుగా సాగుతూనే ఉంది. 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. అయ్యా, ఇంతకాలం నుండి నువ్వు వైద్యం చేస్తూ ఉన్నావు. నీ ఉపాధి లేకపోయినా నీవు మొదలుపెట్టిన వైద్యం ఈనాటికి కూడా సాగుతూ ఉంది, అద్భుతంగా మమ్మల్ని నడిపిస్తూ ఉంది అని కృతజ్ఞతలు చూపించడం కోసమే ఈ రోజు హిందూ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నాం. నీ ఆకాంక్షలు నెరవేరుతాయి, నీ ఆశయాలు నెరవేరుతాయి, నీ ఆలోచనలు మేము గుర్తించాం, నీ దారిలో నడుస్తాం. హిందువులమంతా బంధువులం, ఒకరికి ఒకరం బంధువులం, కలిసి నడుస్తాం, కలుపుకొని నడుస్తాం అని చెప్పడం కోసమే ఈ కార్యక్రమం. జై